నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ చిన్నారులకు ఆరోగ్య సేవలు. అదనపు కలెక్టర్. ఘనంగా లలితా పరమేశ్వరి శాకంబరి ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన వైద్యులు. జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో వసతి పొందుతున్న చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులను వర్తింపజేస్తున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని 44 మంది అనాథ శిశువులకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. దీంతో వారు ప్రభుత్వంతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఏకంగా 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అర్హత కలిగారన్నారు. హైదరాబాద్ తదితర రాష్ట్రాల్లో అనాథ చిన్నారులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన 2వ జిల్లా నిర్మల్ కావడం గర్వకారణమన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి క్షేత్రంలోని లలితా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం 7 గంటలకు 108 కలశాలతో పంచాభిషేకం చేపట్టారు. అనంతరం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి కుంకుమార్చన నిర్వహించారు. లలిత సహస్రనామ పారాయణం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలలో వినోదం మురళీధర్ దంపతులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదం చేశారు. ఆలయ పూజాలతో పాటు గురుస్వామి నవగమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. समर्पयामि पात्रं समर्पयामि हस्ते अर्घं मुखे आचमनीयं समर्पयामि सर्वान् स्नानान् समर्पयामि ओम गंधम ईश्वरीं सर्वभूतानां तामेव भक्त्वा श्रियम् सुप्रकाशाय धीमहि तन्नो ज्वाला प्रचोदयात्
తర్వాత గణపతి గౌరీ గురించి ధ్యానం చేయండి. ఓం గణానాం పదోపమాహం జాని గణపతం ప్రజాతి గణపతం ఓం కరణేంద్రేంద్రకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ మహాగౌరీ గణపతిదేవత రాజరాజేశ్వరి త్రిపుర సుందరి లలితాదేవి మంచి ధ్యానం చేయండి. ఓం త్రిపురే సౌమ్యాం ఘటస్థరక్య చిరాణాం ధ్యాయేత్ పరాంబికాం. మీరందరూ గౌరవం ఉన్నదినా గౌరవం మీద కొద్ది కుంకుమ వేయండి. ధ్యానం సమర్పయామి. ఓం महादेवी स्थाने च स्थाभव यावत् पूजां करिष्यामि तावत् तं सन्निधौ भव. मल्ली ओम अनेक रत्न संयुक्तं नाना मणिकलान्वितं इदं दिव्य आसनं प्रतिगृहीताम् आसनाथे कुंकुम परिकल्पयामि. मल्ली कुंकुमे नारायणी नमोस्तुते. ओम केमयहरपुत्राय पुत्रयावाय शत्रुनाशाय मंगलदपानाय महासास्त्रे नमः. ओम भूतनाथाय विष्णुपुत्राय धीमहि तन्नो शास्त्र प्रचोदयात्. नमो देवं महादेवी कुंजितेन्द्रे पुत्रमस्तु. नेत्राचम्यः आचम्यः विजयवाय स्वाहा नारायण स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः. विष्णवे नमः. सुंदरावती विक्रमाय नमः. श्री कृष्णाय कृष्ण परम. నిర్మల్ జిల్లా పద్మశాలి సంఘ సమన్వయకర్త కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ కోకన్వర్ ఆడే భూమన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. స్థానిక బస్టాండ్ సమీపంలో కాలినడకతో రోడ్డు డివైడర్ దాటే క్రమంలో ఆయనను ఎదురుగా వచ్చిన బైక్ అతివేగంతో ఢీకొట్టింది. దీంతో స్థానికులు వెంటనే ఆయన నిర్మల్లోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. హైదరాబాద్ తరలించిన మారమధ్యం మృతి చెందారు. మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలో నిర్మల్ జిల్లా పద్మశాలి సంఘ సభ్యులు, బీడీ కార్మికులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఆడభూమన వృత్తి పట్ల పద్మశాలి సంఘ రాష్ట్ర పెద్దలు జల్దరమణ, జిల్లా అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం అశోక్, అంతే గంగాధర్, కుర్ర నరేష్, కటక మురళి, బొద్దుల రమణ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేటలో గల శ్రీగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా కావడి సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నప్రసాదం చేశారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, వీరనాయక స్వామి, చిన్నయ్య శనిగారపు, సముద్రపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు. ओम सर्वमंगल मांगल्ये नारायणे नमोस्तुते. ओम लक्ष्मी नारायणाभ्यां वासुदेवताभ्युमा सर्वेभ्यो देवेभ्यो सर्वेभ्यो गाने के मोरे गाने के संगने के आरोम हारा गाने के संगने के आरोम हारा साइड
నిర్మల్పట్నంలోని స్థానిక విజయోన్నత పాఠశాలలో విద్యార్థి పాలవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ఎన్నికపై అవగాహన, ఓటుకు ప్రాధాన్యత, నామినేషన్ దాఖలు చేయడం, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, సోషల్ మీడియాను వినియోగించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయ్యనార్ భూమయ్య, ఆర్డప్ సుధాకర్, శ్రీరం విజయలక్ష్మి, మంచిరాల నాగభూషణ్, సా మోహన్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయితే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఏ ప్రోగ్రామ్ లోనైనా ఏ జాబ్ అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళనే సంస్థలు సెలెక్ట్ చేసుకుంటారు. అవునా కాదా? ఏదో నాకు ఇది నాది కాదు, ఏం చేయను అన్న వాళ్ళని ఎవరు తీసుకోరు. ప్రతి సమస్యకి ముందుండి ప్రతి దానికి మాట్లాడే వాళ్ళనే రానున్న కాలంలో ఉద్యోగాలకి సంస్థలు తీసుకుంటా ఉంటారు. వివిధ రంగాల్లో వివిధ పదవులకు ఎన్నిక జరగబోతున్న సందర్భంలో మరిటి కార్యక్రమానికి వారి అనుమతిని వారి అభ్యర్థన నిలచుకుంటున్న సందర్భంలో మన నిర్మల్ నగర ప్రొఫెసర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు, అదేవిధంగా లేకపోయినటువంటి నాతోటి విజయ ఫ్యామిలీ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలపై ఆకర్షించేలా వివిధ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి వాటిని పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. కళాశాల వెబ్సైట్ రిథమ్స్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న విషయాన్ని ఎప్పటికప్పుడు సాధన చేసి వివిధ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ చాటి ఘన విజయాలు పొందాలన్నారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, చీకటులను అణచెదవయ్యా, మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా, శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, పద్మనాభ హృషికేశ, పద్మనాభ హృషికేశ పన్నగ శయన, పరశురామ బలరామ రఘుకుల రామ, పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష, వామన వాసుదేవ వాంఛిత వరద, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిర్మల్పట్నంలోని వశిష్ఠ హై స్కూల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థులు మొక్కలు నాటారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులు గోరింటాకులు పెట్టడం సంబరాలు చేసుకున్నారు. పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గొల్లపల్లి మాట్లాడుతూ పర్యావరణంలో మొక్కల యొక్క ప్రాముఖ్యతను, మానవ జీవనంలో ప్రాధాన్యత వివరించారు. ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక ఔషధ గుణంగా ఔషధం అని ఎందుకు అంటున్నానంటే
ఇది సీజనల్ వ్యాధులను తగ్గిస్తుంది. ఊరికే రంగు కోసమో రూపు కోసమో మనం పెట్టుకునేది కాదు గోరింటాకు. అందుకనే ఈరోజు మన స్కూల్లో గోరింటాకు పండుగని జరుపుకోవడం జరుగుతుంది. అందరి స్త్రీలు కూడా మన పూర్వీకులు చెప్పిన కొన్ని మాటల్ని శిరసావహించి కొన్ని రిచువల్స్ని కొంచెం మన కల్చర్ని మనము ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. అందుకనే నేను ఈరోజు ఈ పండుగని సెలబ్రేట్ చేస్తున్నాను. మనం తెలంగాణలో ఏ మాసం నడుస్తుందో తెలుసా? ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అంటే ఏంటక్క? ఆషాఢ మాసం అంటే తెలంగాణలోని తెలుగు ఆడపడుచులందరూ గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయం ఉంది. ఆషాఢ మాసం మన తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ మాసంలో నీళ్ళలో ఎక్కువగా పనిచేసే వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది ఇది. కాబట్టి గోరింటాకులో సైంటిఫిక్ గుణాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం వశిష్ఠ స్కూల్లో గోరింటాకు ఫెస్టివల్ అలాగే మెహందీ ఫెస్టివల్ని జరుపుకోవడం. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచారు శ్రీహర్రావు ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొంది రీమ్లోకి వచ్చిన సందర్భంగా మంగళవారం పలువురు నాయకులను కలుసుకుని ఆరోగ్య వ్యవస్థ అడిగి తెలుసుకున్నారు. తాజా మాజీ కౌన్సిలర్ మేడార ప్రదీప్, కాల్వాలయ డైరెక్టర్ శివకుమార్, బీబీఎస్ పట్నాథ్, కోటగిరి శ్రీధర్, బెజ్జారం ప్రదీప్, జగదీష్ ప్రసాద్ తదితరులున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి ఆరోగ్యాన్ని పెంచేందుకు చేపట్టిన వనమోర్చా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. వైద్యులంతా కలిసి వివిధ రకాల ఫలాలను, నీళ్ళనిచ్చి ఔషధ గుణాల మొక్కలు నాటారు. 100కు పైగా నాటి పెంచేందుకు, అవి ఎదిగేందుకు, సంరక్షించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తమ కుటుంబ సభ్యులు బట్టి పెంచాలన్నారు. ఐఎం అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, ప్రమోద్ చంద్రరెడ్డి, అప్పాల చక్రధారి, ఉప్పు కృష్ణరాజు, రామకృష్ణ, రమేష్, దేవేందర్ రెడ్డి, రఘు, శ్రీనివాస్, సచిన్, శ్రీకాంత్ తదితర వైద్యులు పాల్గొన్నారు. లక్ష్మణచంద మండలం వడ్డాలతండ గ్రామంలో శీతలమాత పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాడి పంటలు, పశువులు బాగుండాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆదర్శనగరం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గోరింటాకు సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. ఉపాధ్యాయులు గోరింటి వల్ల కలిగే ప్రయోజనం వివరించారు. గోరింటాకుతో ఈ వర్షాకాలం ఎంతో ప్రయోజనం ఉంటుందని, ముఖ్యంగా మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రధానాచార్యులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ అబుదాబి దేశంలో గుండెపోటుతో సోమవారం మరణించాడు. రికార్డ్ తెగని డొక్కరండే నిరుపేద కుటుంబం 4 పైసలు సంపాదించిన ఆశతో గత కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశం వెళ్ళాడు. కంపెనీలో పనిచేస్తున్న ఒక్కసారి కుప్పకూడడంతో తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించడానికి ఫలితం లేకపోయింది. దీంతో ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. అబుదాబిలోని మిత్రులు, హెల్పింగ్ అండ్ నాలెడ్జ్ సభ్యులు శవాన్ని స్వగ్రామాన్ని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. అందరినీ చిరుతతో పలకరించే శ్రీనివాస్ అనంతలోకాలు వినడంతో మిత్రులు దుఃఖసాగరంలో మునిపోయారు. సరస్వతి శిశు మందిరంలో విద్యార్థులు చదువుకోవడం వల్ల వారి అదృష్టమని కార్యదర్శి పురస్తు గోపాలకృష్ణ పేర్కొన్నారు. బుధార్పేట సరస్వతి శిశు మందిర సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆచార్యులు వారి సేవాగుణాన్ని మెచ్చుకున్నారు. తక్కువ జీతాలకు ఎక్కువ సేవ చేస్తున్నారని తెలిపారు. పాఠశాల ప్రధాన కొండూరు నరేష్, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ చిన్నారులకు ఆరోగ్య సేవలు. అదనపు కలెక్టర్. ఘనంగా లలితా పరమేశ్వరి శాకంబరోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.